వజ్ర వాళ్ళ స్కూల్లో అప్పుడప్పుడు ఫీల్డ్ ట్రిప్స్కి తీసుకెళ్తూ ఉంటారు. మార్నింగ్ వెళ్ళి ఎప్పుడో లేట్ ఆఫ్టర్నూన్స్ వస్తారు. ఆ రోజు ఫీల్డ్ ట్రిప్ అని చెప్పి ఎక్కువ స్నాక్స్ పెట్టమన్నాడు, అందుకే బాక్సెస్ ప్యాక్ చేస్తున్నాను. వజ్ర అలా వెళ్ళగానే రాజా ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాడు. తన కోసం నేను యాష్ గార్డ్ జ్యూస్ చేస్తున్నాను. ఇంట్లో ఇది తాగేసి వెళ్ళి ఆఫీస్లో లేట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. ఒకరోజు యాష్ గార్డ్ జ్యూస్, ఇంకో రోజు మెంతులు నైట్ సోక్ చేసి మార్నింగ్ ఆ వాటర్ తాగుతూ ఉంటాడు. రాజా మంచి రిజల్ట్స్ కోసం ఇలాంటివి ఏవి ఇచ్చినా తాగుతూ ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ తనే కొనుక్కొని వస్తాడు అనమాట, అది చేసివు ఇది చేసివు అని. నా వల్ల అయితే అసలు కాదండి, ఇలాంటి జ్యూసెస్ నేను తాగలేను. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత నా రొటీన్ స్టార్ట్ అయిపోయింది. ముందు వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో నా వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వర్క్ చేసుకునేదాన్ని. ఇప్పుడేమో వాళ్ళు వెళ్ళిన దగ్గర నుండి వచ్చేదాకా అసలు టైం ఎలా పరిగెడుతుందో తెలియట్లేదు, ఎందుకంటే మా రుద్ర ఉంటాడు కాబట్టి. 1 2 ఇది ఇది పెట్టు పెట్టు ఇప్పుడు పెట్టు ఇది ఇది గ్రీన్ కలర్ సర్కిల్, రెడ్ కలర్ రెడ్. ఇలా తనని ఆడిపించి బాత్ చేపించి ఫుడ్ తినిపించి పడుకోబెట్టి ఇలా ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. తను పడుకున్నప్పుడు కుకింగ్ చేద్దామంటే ఇలా ఒక గిన్నె తీసినా లేసేస్తాడనమాట సౌండ్కి. అందుకే తనని అలా మ్యాట్ వేసి కూర్చోబెట్టి ఆడిపిస్తూ ఇలా కుకింగ్ చేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ టైం ఈ బెండి ఫ్రైలోకి పల్లీలు వేసి చేస్తున్నానండి. యాక్చువల్లీ నాకు ఆ రెస్టారెంట్ స్టైల్ ఆ పల్లీ బెండి ఫ్రై చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు అలా చేద్దాం అని అనుకుంటూ ఉంటాను, కానీ ఆ టేస్ట్ రాదు. ఎక్కడో చూసాను ఇలా లాస్ట్ వరకు సాల్ట్ వేయకుండా చేయండి బాగా వస్తుంది అని చెప్పి. సో పల్లీలు వేసి లాస్ట్లో సాల్ట్ యాడ్ చేశాను అనమాట. కొంచెం ఈసారి బాగానే కుదిరింది అని అనిపించింది. ముందే సాల్ట్ వేసి మూత పెడుతూ ఉంటే ఆ జిగురు ఎక్కువ అయ్యేది, ఈసారి అంత జిగురు రాలేదు. మా వజ్ర ఫేవరెట్ స్వీట్ వచ్చేసి గులాబ్ జామున్ అండి. చెప్పాలంటే నాకు కూడా చాలా ఇష్టం. కానీ పెళ్ళైన దగ్గర నుంచి గులాబ్ జామున్ ఇది నేను సెకండ్ టైం చేయడం. ఎప్పుడో ఒకసారి చేసినట్టు గుర్తు అంతే, ఎందుకంటే నాకు ఎప్పుడు ఛాన్స్ రాలేదనమాట గులాబ్ జామున్ చేసేకి. ఎప్పుడు మా అమ్మనో మా అత్తనో చేసి పంపిస్తూనే ఉంటారు. మేము అప్పుడప్పుడు బార్బిక్యూస్కి వెళ్తే అక్కడ డెజర్ట్ లాగా తింటూనే ఉంటాం. సో అందుకే నేను ఎప్పుడు ఇంట్లో చేయను. అలా తింటూ ఉంటామని కాదు, కానీ మెయిన్ రీజన్ వచ్చేసి ఎక్కువ షుగర్ పడుతుంది, ఎందుకబ్బా అంత షుగర్ కన్జ్యూమ్ చేయడం అని కూడా. కానీ ఈ మధ్య వజ్ర ఒక 2-3 టైమ్స్ అడిగాడు అమ్మ గులాబ్ జామున్ అని చెప్పి, అందుకే చేస్తున్నాను కొంచెం టెన్షన్తో. చాలా రోజుల తర్వాత చేస్తున్నాను కదా, ఎలా వస్తుందో తెలియక. చిన్నగా ఉంటే తనకు నచ్చదు, బార్బిక్యూస్లో చిన్నగా ఉంటాయి కదా, తనకి పెద్ద పెద్ద బాల్స్ అంటే ఇష్టము. అందుకే కొంచెం బాల్స్ పెద్దగానే చేశాను. మీకు కూడా గులాబ్ జామ్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి. మీ ఫేవరెట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.